మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. సీన్ కట్ చేస్తే 70-80 మంది మరణాయుధాలు పట్టుకొని నేరుగా ఒక ఇంటి మీదకు ముందు దారి నుంచి వెనక దారి నుంచి గేట్లు దూకి గోడలు దుంకి ఫస్ట్ ఎవరిని గుర్తుపట్టుకోకుండా నేరుగా వెళ్ళి ముసుగులు కట్టుకున్న వాళ్ళు సీసీ కెమెరాలు పగలగొట్టేసి ఇంట్లోకి పోయి కార్లను ధ్వంసం చేసి టీవీలు ధ్వంసం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి మొత్తం పిండి 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 ఆ ఇంటిని బుగ్గిపాలు చేసేసి ఆ ఇంట్లో ఎవరైనా కూడా ఆడోళ్ళు ముసలోళ్ళు భయంతో ఒక దగ్గర ఉంటే వాళ్ళకి చేయి చూపించుకుంటూ ఇంకోసారి మా జోలికి వస్తే మీ అంతు చూస్తాం, ఇప్పుడు పగిలింది కార్లు టీవీలు ఫర్నిచరు ఇంట్లో అద్దాలు వస్తువులే, రేపు మీ తలకాయలు పగులుతాయి అని ఇట్లా వార్నింగ్స్ ఇచ్చుకుంటూ పోయే సీన్ చాలా సినిమాలు చూసింటాం కదా. సినిమాలు ఎందుకు, ఆంధ్రప్రదేశ్లో నిజంగానే జరుగుతుంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తాతగారికి వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ చరిత్ర అంతటి వ్యక్తి ఇంటి మీదనే 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదనే సేమ్ 70-80 మంది మరణాయుధాలు వెళ్ళి సీసీ కెమెరాలు ఫస్ట్ బంద్ చేసి ఇంట్లోకి పోయి కార్లు గీర్లు, అసలు ఆడ ఇల్లేం మిగిలింది, గోడలు మిగిలినాయి అంతే. ఇల్లు ఎక్కడుంది అక్కడ, అన్ని ఒప్పులొప్పులు పీసులు ఇల్లు అని ఊరికే ఏదైనా కనుక ఇది ఇంతకుముందు ఎట్లుండేదో చూడడం కోసం కూడా శాంపుల్ కూడా ఏమీ వదిలిపెట్టినట్లేదు. 70-80 మంది మరణాలు తీసుకొని పడితే నెల్లూరు సుజాతమ్మ నగర్లో ఉంటారట ఆయన బయటకు వెళ్ళారు. మరి ఆయన కోసం ఏమన్నా వచ్చారేమో అటాక్ చేసే, ఆయన లేడేమో టైంకి మనకు తెలియదు. వాళ్ళ అమ్మగారు పాపం కంటి ఆపరేషన్ చేయించుకొని ఉన్నారట. భయపడ్డారు, పెద్ద ఆవిడ బిక్కుమంటూ భయపడ్డారు. 70-80 మంది, అసలు ఇల్లు లేదండి బాబు, గోడలు ఒకటే ఉన్నాయి. ఈ స్థాయిలోన అంతకుముందు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఏవో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారట. ఆరోపణలు ఈయన తిప్పికొట్టారట, మరింత ఘాటుగా ఏమో. సో మరి ఆ మాటలు మాట్లాడి ఇంటికి వచ్చే లోపల ఇవంతా జరిగిందన్నారు. మరి ఆ మాటలు మాట్లాడినందుక, లేకపోతే ఆమె విమర్శలు చేశారట, ఈయన ప్రతి విమర్శలు చేశారంటున్నారు. మరి ఇంత గ్యాప్లో అంత జరుగుతుందా, లేకపోతే ముందే ఏం ప్లాన్డా, ఆయన్ని ఏమైనా టార్గెట్ చేశారా, టైంకి లేడా తెలియదు. అసలు మన సినిమాల్లో కూడా ఒకవేళ మనం సినిమాలు చూడాలి అన్న ఏదో పెద్ద బడ్జెట్ సినిమా అయితే కొన్ని వస్తువులు పగిలిపోయినా పర్లేదు అని చెప్పి పాత గీత చెప్పి చెల్లాచెదరగా షూటింగ్ తీస్తారేమో. అలాంటి సీన్ ఏదైనా ఉంటే సినిమాలలో ఇప్పుడు నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడిగాడికి వెళ్ళి, సార్ ఎటు ఇట్లానే ఉంది కదా, ఒక షూటింగ్ తీసేసుకుంటాం, న్యాచురల్గా బాగుంటుంది అని చెప్పి షూటింగ్ తీసుకోవచ్చు. అంత దారుణంగా నేను ఆశ్చర్యపోయి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వాళ్ళ నాన్నగారికి ఒక చరిత్ర ఉంది, ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, సుదీర్ఘ రాజకీయ అనుభవం, అటువంటి వ్యక్తుల పరిస్థితి ఇలా అయిందా? రే ఆంధ్రప్రదేశ్ రాజీలుతోంది. ఆశ్చర్యకరంగా మంత్రి లోకేష్ గారు కూడా నెల్లూరులోనే ఉన్నారు. ఆ నెల్లూరులో ఉన్నప్పుడే ఈ సంఘటన కూడా జరిగిందంటే దారుణమే, నిజంగా చాలా దారుణం.